अस्मद्गुरुभ्यो नमः। अनाघ्रातावद्यं बहुगुणपरिणाहि मनसो दुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रेर्मह्यं बहुमुखया वाणी विलसितं तर्कत्रयन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरङ्गार्यगुरुं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। प्रिय భగవద్బంధులారా, ఈరోజు ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి అని విశేషమైన పాశురం, మూడవ పాశురం. నిన్న వ్రతానికి కావలసినటువంటి నియమ నిబంధనలు తెలియజేశారు. మొన్న అందరూ వ్రతానికి రండి అని పిలిచి నిన్న వ్రతానికి కావలసినటువంటి విధానాలు తెలియజేసి, ఈ నిన్నటి రోజు బాల్కడలిలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క పాదములో పాడి కీర్తించి ఈనాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితాన్ని, సమృద్ధిని తెలియజేస్తున్నారు. పాడి పంటలలో కలిగే సమృద్ధిని అంతా కూడా, అంటే ఈ 30 రోజుల వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితంలాగా ఉంటుంది ఈ పాశురం. ఎంత సమృద్ధి లభిస్తుంది అని తెలియజేసేటటువంటి విశేషమైనటువంటి పాశురం. ఓంగి ఉలహళంద உத்தமன் பேர்பாடி நாங்கள்லம் பாவைக்கு சாத்தினி ராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகடா பூங்கு வடை போதேர் பொதிவன்று கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்தேలోరెంబావాయ్ అంటూ ఈ పాశురము విశేషంగా మంగళాశాసనపూర్వకంగా కూడా మన పెద్దలు వినియోగిస్తూ ఉంటారు. మంగళాశాసనం చేసేటట్టు అంటే మనకు సమృద్ధిని కోరుకుంటాం కనుక ఎవరినైనా మనం ఆశీర్వదించడము, ఆశీర్వచన పాశురంగా దీన్ని వినియోగించటం అనేది ఉంది. అయితే పరమాత్మ యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చారూపముగా పరమాత్మని కొలుస్తూ ఉన్నాము అని చెప్తున్నాం. పరవాసుదేవుడిగా ఉంటాడు పరమాత్మ శ్రీ వైకుంఠంలో. అక్కడ ఉన్నటువంటి పరమాత్మ అక్కడ ఉండేటటువంటి నిత్యులు ముక్తులకు మాత్రమే లభిస్తాడు. ఆ తర్వాత మరొక మెట్టు క్రిందికి దిగి వచ్చాడు, పాల్కడలిలోనికి వేంచేశాడు. పాల్కడలు పయ్యత్తు ఇంద్ర పరమన్ అడి పాడి. అందుకనే నిన్న పాల్కడలిలో శేషతల్పము పైన శయనించి ఉన్నటువంటి స్వామిని నెమ్మదిగా వెళ్ళి పాడుదాము అని. నెమ్మదిగా వెళ్ళి పాడడం ఎందుకండి అంటే, అసలే పాల్కడలి సముద్రం, పాల సముద్రం అలలతో నిండి ఉంటుంది. స్వామి శయనించి ఉంటాడు. శయనించి ఉన్నటువంటి స్వామికి కూడా అంతరాయము కలగకుండా మనము పాడేటటువంటి పాటలను శ్రావ్యముగా నెమ్మదిగా పాడుదాము, కీర్తిద్దాము అని నిన్నటి పాశురములో తెలియజేసి, ఈనాడు మూడవ పాశురముగా ఓంగి ఉలహళంద అని చెప్తున్నారు. అయితే వ్రతాన్ని ఆచరించడానికి చేయవలసినటువంటి విధానాలన్నీ నిన్న తెలియజేశారు. నెయ్యున్నోం, పాలున్నోం, నాటకాలే నీరాడి అంటూ అనేక విషయాలు. ఏమేం చేయాలన్నారు? నేతిని పాలను స్వీకరించము, ప్రాతకాలముననే స్నానమాచరిస్తాము, చాడీలు చెప్పము, కంటికి కాటుకను ధరించము, పుష్పములను ధరించను. ఇవన్నీ చెబుతూ పరమాత్మ కోసమే మేము చేస్తున్నటువంటి వ్రతము కనుక పరమాత్మ యొక్క దర్శన భాగ్యము లభించిన తర్వాతనే వీటన్నిటిని ధరిస్తాము అని నిన్నటి పాశురములో. దాన ధర్మాలను అధికంగా చేస్తాము, ఎవరితో చాడీలు చెప్పము. ఇది మన వ్రత నియమం. ఏ వ్రతానికైనా సరే నియమాలు ఉంటాయండి. నియమాలను ఆచరిస్తూనే వ్రతాన్ని మనము పూర్తి చేయాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యం వ్యవస్థితౌ అని భగవద్గీతలో 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ తెలియజేశాడు 24వ శ్లోకముగా. మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు అని మనకు శాస్త్రం నిర్ణయించి చెప్తుందండి. శాస్త్ర ప్రకారంగానే మనం నడుచుకోవాలి.
అనే విషయాన్ని పరమాత్మ తెలియజేశాడు కనుక మన వాళ్ళు కూడా అమ్మ గోదాదేవి ఈ వ్రతంలో చేయవలసినటువంటి నియమాలను తెలియజేసి మనము చేసేటటువంటి నోము అనేటటువంటి ఒక స్నాన వ్రతముగా ఉంచుకున్నారు కనుక స్నానం ఆచరించగానే ఓంగి ఉలహళంద ఉత్తమం పేర్పాడి అంటే మేము స్నానవ్రతము అని ఒక మిషతో మేము స్నానం ఆచరించగానే ఎటువంటి వైభవం లోకంలో సంభవిస్తుంది అని. ఒకరు వ్రతం చేస్తే అందరికీ ఆ ఊరి వారందరికీ కూడా లాభం జరుగుతుందటండి. భగవద్గీత ఉపదేశం పొందాలంటే కూడా కొన్ని నియమాలు పాటించాలట. ఈ ముఖ్యమైన నియమం ఏమిటట? అసూయ ఉండరాదట. అసూయ ఉండరాదు. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలంటే కూడా అసూయ ఉండరాదు. ఎన్ని వ్రతాలు చేసినా, ఎంత అర్చన చేసినా, ఎన్ని పుష్పములను తీసుకొని వచ్చి అర్చన చేసినా మనసులో అసూయ ఉన్నదనుకోండి, ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవి ఎప్పుడైతే తొలగిపోవో అప్పుడు మనం చేసినటువంటి వ్రతానికి ఫలితము దక్కదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఎత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభాగో మహీయతే న తత్ర వ్యాధి దుర్భిక్ష తస్కరాహ అని అన్నట్లుగా ఎక్కడైతే అష్టాక్షరి మంత్ర జపము చేసేటటువంటి వారు ఉంటారో ఆ ప్రాంతంలో, ఆ దేశంలో దుర్భిక్షములు ఏవి ఉండవు, అంత సుభిక్షమే ఉంటుంది. తస్కరాహ దొంగతనాలు కూడా ఉండవటండి. అంత శ్రేష్టమైనటువంటి మంత్రం, మంత్రరాజం మనకి అష్టాక్షరి మంత్రం. అందుకని అంత గొప్పనైనటువంటిదే మనకు ఈ తిరుప్పావై వ్రతము కూడా. అయితే మరి వీరు ఎందుకు ఈ వ్రతము చేయగానే అంత సమృద్ధి లభించాలి అని ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళు వీళ్ళు మన గోదాదేవి కూడా మొట్టమొదటి పాశురంలో ఏమని తెలియజేశారు? నారాయణనే నమకే అంటూ శ్రీమన్నారాయణునే సర్వేశ్వరుడుగా భావించి వ్రతాన్ని ఆచరిస్తున్నారు కనుక నారాయణ మంత్ర ఉపాసన చేసినట్టే. అందుకని వీరు చేసేటటువంటి వ్రతానికి ప్రత్యేకముగా మేము ఆచరిస్తున్న వ్రతానికి ఇలా జరగాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. వ్రతం చేస్తూ వెళ్ళిపోతే వాళ్ళు సంపూర్ణ విశ్వాసముతో చేస్తున్నారు కనుక తప్పనిసరిగా ఫలితాలన్నీ మంచి ఫలితాలే సిద్ధిస్తాయి. కానీ అయినా సరే అందరూ రండి, పాల్గొనండి అంటూ పిలిచింది కనుక అమ్మ ఈ విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. వ్రతం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి అంటూ అవతారానికి దగ్గరి సంబంధం ఉన్నటువంటి అవతారం అండి. పరా వ్యూహ విభవ అనుకున్నాం. వ్యూహంగా క్షీర సముద్రంలో శయనించిన స్వామిని కొలిచారు నిన్న. పరవాసుదేవుడు తర్వాత క్షీర సముద్రం, అక్కడ ఒక మెట్టు దిగి వచ్చాడు అనుకున్నాం. దిగి వచ్చినటువంటి పరమాత్మ అందరికీ సులభుడై, అంటే దేవతలకి, ఋషులకి, మునులకి, వాళ్ళకి మాత్రం వాళ్ళకి అనువుగా ఉండడానికి ఒక మెట్టు దిగి క్షీరసాగరంలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరమాత్మని నిన్న కీర్తించి ఈరోజు విభవ అవతారముగా విచ్చేసిన స్వామిని కొలుస్తున్నారు. విభవ అవతారములంటే ఇంకా సులభుడై వచ్చాడు. మనతో పాటుగా తిరుగుతూ ఉండేటటువంటి ఒక అవతారాన్ని స్వీకరించాడు. అవే మనం చెప్పుకునే దశ అవతారములు అని. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇవాళ వామనమూర్తిని కొలుస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 అవతారాలు ఉండగా వామనమూర్తిని ఎందుకు కొలవాలి? వామనుడు ఎలా వచ్చాడు? చిన్న పిల్లవాడిగా వచ్చాడు శ్రీమన్నారాయణుడు. ఇంద్రుడు పాల్కడలికి వెళ్ళి పరమాత్మను ప్రార్థించాడు. బలిచక్రవర్తి వలన నాకు చాలా నష్టము జరుగుతుంది, రక్షించవలసింది, బలిచక్రవర్తి నుండి నన్ను కాపాడు, నా భూమిని అంతా లాక్కున్నాడు. బలిచక్రవర్తి ధార్మికుడే, కానీ అహంకార పూరితమైనటువంటి ధార్మికుడు. దాన ధర్మాలు చేస్తాడు. ఇప్పుడు ఇలాగే వ్రతాలన్నీ ఆచరిస్తాం కానీ అందులో అసూయ ఉంటుంది, ఈర్ష్య, అసూయలు ఉంటాయి. దానివల్ల లాభం ఏమి? పనికిరాదు. అందుకని పరమాత్మను వేడుకుంటే వామనుడిగా ఇచ్చేశాడట. తన భూమిని తానే దానముగా స్వీకరించడానికి వచ్చాడు. వచ్చిన వాడు లోకంలో చూడండి అంత చక్కగా ఏ కొద్ది లోపం ఉన్నా చూసి నవ్వి వెక్కిరిస్తుంది లోకం అందరినీ కదా. వామనుడు 6 అడుగులు అందగాడా కాదు కదా, చాలా చిన్నవాడు.
చాలా చిన్నవాడుగా వచ్చాడు. మరుగుజ్జు వాడు అంటారు, ఆ విధంగా వచ్చాడు. అప్పుడే ఉపనయనమైనటువంటి బ్రాహ్మణుడిగా ఇచ్చేశాడు శ్రీమన్నారాయణుడు. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. వచ్చినటువంటి వాడు వెంటనే బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానం అడిగాడు. అడిగిన వెంటనే బలిచక్రవర్తి కూడా ఇంకా అడుగుమన్నాడు. ఇంకేం కావాలో అడగండి, నా రాజ్యం ఇంత విస్తారంగా ఉంది. అయ్యయ్యో, ఇంత చిన్న పిల్లవాడివి, ఆయన పాదం ఎంత ఉందండి, అసలే చిన్నవాడు, పాదం చాలా చిన్నగా ఉంది, అందులో అడుక్కునేవాడుగా వచ్చాడండి. చూడండి, పరమాత్మ యొక్క తన భక్తులను కాపాడడానికి అనేక రకాలుగా అవతారాలను దాల్చినటువంటి స్వామి. లోకంలో నీచమైన వృత్తిగా యాచనను మనం అందరము చూస్తాం. ఎవరైనా అడుక్కోవడానికి వస్తే ఏమంటారండి? కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు అడుక్కుంటున్నావు కదా, నీచంగా చూస్తాం. భిక్షమెత్తుట అనేటటువంటిది లోకంలో చాలా నీచమైనటువంటి పని. దానిని స్వీకరించాడండి పరమాత్మ. వచ్చి ఒకరి దగ్గర చేయి చాపడం అంటే ఎంత అవమానకరం కదా. ఎటువంటి పరిస్థితి ఉన్నా సరేట ఒకరి దగ్గర చేయి చాచి అడిగేటటువంటి స్థితి రాకూడదు. అది మహా ఘోరమైనటువంటి స్థితి, చాలా బాధాకరం. అటువంటి స్థితిని ఎవ్వరూ కోరుకుంటారా? మనం కోరుకోరు. అటువంటి స్థితిని పొంది వామనుడై శ్రీమన్నారాయణుడు పరమపదములో పరవాసుదేవుడిగా ఉంటూ పాల్కడలిలో శేషతల్పం పైన శయనించి ఉండి వ్యూహ వాసుదేవుడు అంటారు పాల్కడలిలో ఉన్నటువంటి స్వామిని. అక్కడ వ్యూహ రచన పాల్కడలి నుంచే చేస్తాడు. మనందరిని ఈ సమస్త లోకాలను సృజించేటటువంటి వ్యూహ రచన అంతా అక్కడి నుండి ప్రారంభిస్తాడు స్వామి. అటువంటి వ్యూహ వాసుదేవుడిగా ఉన్న తర్వాత విభవ అవతారాలుగా తన భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి విచ్చేశాడు. అందుకనే అసూయ ఉండకూడదు అంటే, అసూయ అంటే ఏమిటండి? మనకు ఒక కథ చెప్తారండి, మా నాన్నగారు చెప్పేవారు. 2 స్నేహితులు ఉన్నారట. వాళ్ళు స్నేహితులే. ఏం చేస్తారు? పక్కన ఇళ్ళు ఉన్నాయి. ఒక స్నేహితుడు రాముడు, వాడి స్నేహితుడు భీముడు. రాముడు ఎలాంటి ఇల్లు కట్టుకుంటే వాడు అలాంటిదే కట్టుకున్నాడు. రాముడు ఎటువంటి ఇంట్లో ఫర్నిచర్ ఏది ఉంటే వాడికి అలాంటిదే కావాలి. స్నేహితులే. సరే, వీడు ఒక కారు కొంటే అలాంటిదే కారు కొనేవాడు. రామయ్య ఏం చేశాడు? సరే, నేను ఇంకా సంపాదించుకోవాలి, భగవంతుని కృపను పొందుతాను, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నానని స్నేహితునికి చెప్పలేదు, ఇంట్లో చెప్పి వెళ్ళాడు. అరణ్యంలో వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. భీముడు వెళ్ళాడు కాదు, 4 రోజుల నుండి కనిపించడం లేదేమిటి రాముడు? అయ్యో, తపస్సు చేసుకుంటానని వెళ్ళాడండి. నాకు చెప్పకుండా తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడా? ఏం కోరికలు కోరుకుంటాడో ఏమో. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తున్నాడా? నేను కూడా వెళ్తాను. వెళ్ళి ఒక చెట్టు కింద అతడు రామయ్యకి ఎదురుగా ఉండే ఇంకొక చెట్టు కింద కూర్చున్నాడు. తపస్సు ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు భక్త సులభుడు అండి, అందరు కష్టపడుతుంటే చూడలే, తొందరగా వచ్చేసాడు. ముందుగా భీముడి దగ్గరికి వచ్చాడు. నాయనా, ఏమిటి నీ కోరిక? బ్రహ్మదేవా, విచ్చేసావా తండ్రి? నమస్కారం చేసి, రామయ్య ఏమి కోరిక అడిగాడు స్వామి అంటే, అయ్యో, నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు. చూడండి, నేను ఇంకా వెళ్ళలే, ఆయన ముందు నీ దగ్గరికి వచ్చాను ఆయన, నువ్వు కఠోరమైన తపస్సు చేసావు. కాదు స్వామి, నాదొక విన్నపం, ముందుగా రామయ్యని అడగండి. రామయ్యని ఎన్నిసార్లు తిరగాలయ్యా మీకోసము అని అంటే, కాదండి, అయితే ఒక పని చేయండి స్వామి, రామయ్య ఏ వరం అయితే కోరుతాడు, మొత్తానికి ఏదో ఒక వరం అయితే కోరుతాడు కదా, ఆ రామయ్య కోరిన దానికంటే ఒక ఇంతలు ఎక్కువ అంటే డబుల్ నాకు ప్రసాదించు. ఆయన ఏది అడిగితే ఆయన ఒక పెద్ద భవనం అడిగాడు, నాకు 2 భవనాలు కావాలి. ఒక వాహనం అడిగాడు, నాకు 2 వాహనాలు. ఎందుకంటే రామయ్య కంటే కొంచెం ఉన్నతంగా నేను ఉండాలి. ఇది అసూయ. సరే, తర్వాత పరమాత్మ అక్కడికి వెళ్ళాడు. రామయ్య, ఏమిటి నీ కోరిక? నాయన, నీ తపస్సుకు సంతోషించాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా వీడున్నాడు. అమ్మో, భీమయ్య కూడా తపస్సు చేశాడా స్వామి? వాడేం కోరిక కోరుకున్నాడు, వాడేం వరం అడిగాడు. నాయన, నువ్వేది అడిగితే దానికి డబుల్ కావాలన్నాడు. అమ్మో, ఇక్కడ కూడా నాకు పోటీకే వచ్చాడా? స్నేహం నటిస్తూనే అసూయ నా పైన పెంచుకున్నాడు అనుకొని రామయ్య ఆలోచించి, ఒకటి కోరితే 2 వస్తాయి వాడికి. ఆలోచించి ఒక కోరిక కోరాడండి రామయ్య. స్వామి, నాకు ఒక కన్ను పోగొట్టు.
ఇన్ని రోజులు తపస్సు చేసి కన్ను పోగొట్టమన్నాడండి. వెంటనే ఏమైంది భీమయ్యకి? రామయ్యకి ఒక కన్ను పోతే భీమయ్యకి 2 కళ్ళు పోయినాయి. ఇది అసూయ వలన కలిగే ఫలితం. అందుకని అసూయ, ఎవరైనా అభివృద్ధి చెందుతున్న వాళ్ళని చూసి అసూయ చెందరాదు అని, ఇది మనకి అసూయకు సంబంధించి. అది ఉండరాదు. ఉంటే ఏ వ్రతం చేసినా ఫలితమే ఉండదు. అందుకని అమ్మ ఏం చేస్తున్నారు, అందరూ మంచి మన మనస్సు నిర్మలము కావడానికే ప్రతిరోజు ఒక నామాన్ని, నిన్న పాల్కడలిపై ఉన్నటువంటి పరమాత్మ యొక్క పాదములను పాడదామని ఈరోజు ఓంగి యులహళంద ఉత్తమన్ పేరు పాడి, ఆకాశం చిన్న వామనుడిగా విచ్చేసి బలిచక్రవర్తి దాన జలమును చేతిలో వేసిన వెంటనే ఏమైందండి, ఇంతింతై వటుడింతయై మరియు దానంతై నభో వీధిపైనంతైతో ఎదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై పెరిగిపోతూనే ఉన్నాడండి. పరమాత్మ యొక్క తత్వం అదటండి. ఇన్ని బాధపడుతూ చిన్నవాడై వచ్చాడండి, కుంచుకుపోయి వచ్చాడు. అయ్యయ్యో నా భక్తుడు బలిచక్రవర్తి, ఇంద్రుడు నా భక్తుడు, ఇంద్రుడికి ఇంత కష్టం కలిగిందా అని బాధపడుతూ ఎలాగైనా సరే ఇంద్రుడి స్థలాన్నంతా కూడా ఇచ్చి వేయాలన్న ఉద్దేశంతో ఇంద్రుడి బాధని చూడలేక కుంచుకుపోయి పొట్టివాడైపోయాడు పరమాత్మ. వెంటనే 3 అడుగుల నేలనే అడిగాడటండి. అడగడానికి కూడా రాలేదటండి. బలి 3 అడుగులు ఇయ్యి అని చెప్తారు ఆడవాళ్ళు, ఇలా చెప్తారు. అలా అడిగాడట. అంటే సరిగా మాటలు కూడా పలక, నాకు 3 అడుగుల నేల కావాలి అని కూడా అడగలేక బలి నాకు 3 అడుగులు ఇవ్వు ఇట్లా అడిగినటువంటి వాడు, చిన్న పిల్లవాడిగా వచ్చినవాడు. సరే శుక్రాచార్యుడు వాళ్ళందరూ వద్దంటున్నారండి. ఇదేమిటో ఇంత చిన్న పిల్లవాడిగా వచ్చాడు, సాక్షాత్ శ్రీమన్నారాయణే కావచ్చు, వద్దు నీకేదో అపాయం జరుగుతుంది, వినలేదండి. నేను దానము చేస్తాను అనుకున్న సమయంలో శ్రీమన్నారాయణుడు అయితే ఇంకా నాకు గొప్పతనం కదా, సాక్షాత్తు వైకుంఠవాసుడే నా దగ్గరకు వచ్చి చేయి చాపుతున్నాడు అని, అంత గొప్పవాడికి నా చేయి పైన ఉంటుంది, పరమాత్మ చేయి కింద ఉంటుంది. అంటే దానం చేసే వాళ్ళ చేయి పైన ఉంటుంది కదండి, ఇలా ఇస్తుంటారు, అడిగే వాళ్ళ చేయి కింద ఉంటుంది. అటువంటి పరమాత్మని నా దగ్గరికి వచ్చి దానం అడిగితే నేను ఎందుకు ఇవ్వను, ఇస్తాను అని దాన జలాన్ని, సరే నాయన నీకు నా రాజ్యం ఇంత విస్తీర్ణంలో ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ 3 అడుగులు తీసేసుకో. దాన జలము చేతి అందించగానే ఆనందం పట్టలేకపోయాడట వామనమూర్తి. అంత పొట్టిగా ఉన్నవాడు పెరిగి ఆకాశము కూడా దాటి సూర్యమండలము దాటి సూర్యుడు కూడా పాదపీఠిక దగ్గరకు వచ్చాడట. అంటే ఎంత పెద్ద పెరిగాడు ఆనందంతో. పరమాత్మ యొక్క బాధపడితే అంత కుంచుకుపోతాడు పరమాత్మ. శ్రీమన్నారాయణుడు మనం కూడా బాధపడితే కుంచుకుపోయినట్టుగా అనిపిస్తాం పాపం. ఎవరికో బాధ జరిగితే బాధపడుతుంటాం, అది ఎంతవరకు నిజము? మనకి ఆనందం కలిగితే ఎప్పుడైనా అంత పొంగిపోయామా? ఏది జరగదు. మనకు అన్నీ ఏవో జరుగుతున్నట్టు అనిపిస్తుంటాయి, కానీ మనలను మనమే ఆలోచించుకుంటే నిజమైనటువంటి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు అంటారు కదా, ఉబ్బి తబ్బిబ్బైపోయాడట. ఆనందం పట్టలేక అంత పెద్దగా పెరిగాడట. స్వామి సర్వ వ్యాపకుడు కదా శ్రీమన్నారాయణుడు అంటే. నారాయణ శబ్దాన్ని నిరూపణ చేయడానికి వచ్చినటువంటి అవతారముగా వామన అవతారాన్ని తెలియజేస్తారు. తనదే నేలంతా ఎవరిది? పరమాత్మ నేల. ఇదంతా ఎవరిది? సృష్టి అంతా కూడా, భూమండలం అంతా. ఒక భూమండలమా? 14 భువన భాండములన్నీ స్వామివే. అటువంటి తన సొత్తును తాను స్వీకరించడానికి వామనుడై వచ్చి బలిచక్రవర్తి దగ్గర యాచన చేసి స్వీకరించి అంత ఉన్నతుడై పెరిగాడు. ఆ పెరిగినట్టు ఎలాగైతే వామనుడు అంతెత్తు పెరిగాడో అదే విధముగా మేము తిరుప్పావై వ్రతం, ధనుర్మాస వ్రతము అనే మిషతో స్నానం ఆచరించగానే ఈ లోకములో పంట అలా పెరుగుతుంది అని చెప్తున్నది అమ్మ గోదమ్మ తల్లి. ఎలా పెరగాలట? వరిచేలు నెలకు 3 వానలు కురవాలని చెప్తున్నారు. ఓంగియురహళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపావైకి చార్తి నీరాడినాల్. మేము స్నానం చేసిన వెంటనే వామనుని యొక్క పేరు పాడగిన వెంటనే ఈ లోకంలో అందరికీ సుఖము కలుగుతుంది. అదేవిధంగా తీంగింది నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్యదు, నెలకు 3 వర్షాలు కురుస్తాయటండి.
మేము వ్రతం అనే పేరుతో పరమాత్మ యొక్క నామాన్ని కీర్తిస్తూ స్నానం ఆచరించిన వెంటనే నెలకి 3 వర్షాలు కురియాలట. కురిస్తే అప్పుడు సమృద్ధి, అప్పుడు సుభిక్షం జరుగుతుందటండి. ఇప్పుడు వర్షాకాలంలోనే వర్షాలు లేవు. వర్షాకాలం అంతా కూడా 2 వానలు 3 వానలు వర్షాల కోసం ఎదురు చూస్తుంటాం. అట్లా కాదు, 9 రోజులు ఎండగాయాలి, 1 రోజు వర్షం పడాలట. అలా నెలకి 3 వర్షాలు పడితే వరి చేను సమృద్ధిగా పెరుగుతుంది. ఎలా పెరగాలట? వామనుడు ఎలాగైతే ఆకాశం అంత వరకు పెరిగాడో అలా వరి చేను పెరగాలి. పెరిగినటువంటి వరి చేలలో నీరంతా చేరి ఉంటుంది. ఆ ఉన్నటువంటి నీళ్లలో చేపలు తుల్లి పడుతూ ఉంటాయి, చేపలు తిరుగుతూ ఉంటాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఒక గ్రామీణ వాతావరణం. పంట చేనును కూడా అమ్మ వర్ణిస్తుంది. చేపలన్నీ తుల్లి పడుతూ ఉంటాయి. ఆ పొలంలో నీరుండడం వల్ల అక్కడక్కడ కలువ పువ్వులు కూడా వికసించి ఉంటాయి. కలువ పువ్వులలో ఝుమ్ అని నాదం చేస్తూ తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి. ఆ మకరందాన్ని స్వీకరిస్తాయి. మకరందాన్ని స్వీకరించడానికి తుమ్మెద కూర్చున్న వెంటనే గాలికి ఆ కలువ పువ్వు ఇలా ఇలా ఊగుతుందటండి. ఆనందం అవుతుంది, నిద్ర వచ్చేస్తుంది కదా, నిద్ర వచ్చేస్తుందట అందులో ఉన్నటువంటి తుమ్మెదకు కూడా. సరే తొందరగా వెళ్ళిపోవాలండి. ఈ పుష్పము పద్మం ఎప్పుడైతే సూర్యరశ్మి ఉంటేనే వికసించి ఉంటుంది. సూర్యుడు అస్తమించగానే మళ్ళీ ముకుళించుకుపోతుంది. సరే ఆ మకరందాన్ని స్వీకరించి ఆ తుమ్మెద మత్తెక్కి అందులో నుండి వెళదాంలే, బయటికి వెళదాం అనుకునే లోపు చీకటైందట. సూర్యుడు అస్తమించాడు, పుష్పం ముకుళించుకుపోయింది, అందులోనే చిక్కిపోయింది తుమ్మెద. అప్పుడు అనుకుందట, పోనీలే రాత్రి అయితే సూర్య భగవానుడు ఎలాగో అస్తమిస్తాడు, మళ్ళీ రేపు పొద్దున వస్తాడు కదా, రేపు పొద్దున వచ్చినప్పుడు మళ్ళీ పుష్పం విచ్చుకుంటుంది కదా, విచ్చుకున్నప్పుడు నేను హాయిగా బయటికి వెళ్తాను అనుకుని అట్లా ఉండిపోయిందట. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఉంది. కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు కదండి. ఇలాంటి పాటలన్నీ సందర్భానికి గుర్తొస్తుంటాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేము. ఆ సమయంలో ఒక ఏనుగు వచ్చిందట అండి. అక్కడికి ఆ నీటి దగ్గరికి ఒక ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు ఏం చేసింది, నీటిని దాగి ఊరికి వెళ్ళిపోతుందా పక్క నుంచి, అక్కడ ఉన్నటువంటి పద్మం యొక్క చెట్టును తీగను కూడా తీసేసి ఇటు అటు విసిరిపారేసిన తర్వాత తెల్లవారి సూర్యోదయం అయినా కూడా ఆ పుష్పం వికసిస్తుందా? ఎప్పుడైతే అది నీటిలో ఉంటుందో అప్పుడే వికసిస్తుంది కదా, వికసించలేదు. తర్వాత వెళ్ళిపోవచ్చు కానీ బద్దకించినటువంటి ఆ తుమ్మెద తర్వాత పరమపదించింది, వెళ్ళిపోయింది. అటువంటి స్థితి రాకుండా ఎప్పటికప్పుడు జాగరూకతతో ఉండాలి అని. అలాంటి సన్నివేశాలు కూడా జరుగుతాయి. అంటే అంతా మంచి జరుగుతుంది అనడానికి వీల్లేదు కదండి. ప్రతి చోట కూడా ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. దాన్ని కూడా విజ్ఞతతో ఆలోచించి మనము ముందుకు నడవాలి అని తెలియజేస్తూ, ఓంగు పెరుం చెన్నలు ఉడకాయలు కూడా పెరిగిన చేలలో చేపలు తుల్లి పడుతూ ఉండాలి. చేపల ఆనందంతో ఎగురుతూ ఉంటాయటండి. అందులో పూంగువడైపోదీరు పొదివండ్రు కనపడుప్ప. ఆ పూచిన కలువ పూలోనేమో తుమ్మెద నిద్రిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ ఊరిలోని పాడి యొక్క వైభవం, ఇదంతా పంట వైభవం అండి. తుమ్మెద నిద్రించడము, ఆ పద్మాలన్నీ ఊగడము, దాంట్లో నీళ్లు ఉండడము, నీటిలో చేపలు తుల్లిపోయడం, వరి చేలేమో ఆకాశం అంతా పెరిగి ఉండడం. చూడండి, ఆలోచిస్తేనే అద్భుతంగా లేదా? పంటలు ఈనాడు అట్లాంటి పంటలు కనిపిస్తున్నాయా మనకు? అటువంటి పంటలు పండాలంటే, నెలకి 3 వర్షాలు కురవాలంటే కూడా ఆ ఊరిలో ఉన్నటువంటి మహారాజు, ఆ ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఆ ఊరిలో ఉన్నటువంటి మహిళామణులు, ఇలా అందరి మనస్సులలో మంచితనము ఉన్నప్పుడు మాత్రమే రాజుగారు. ఎందుకు అంటే యథా రాజా తథా ప్రజ అన్నారు. రాజుగారి యొక్క మనస్థితి చక్కగా ఉండి ఆయన నియమానికి అనుసరిస్తూ తన యొక్క కార్యకలాపాలు చేసినప్పుడు వర్షాలు అలా కురిసేయట. ముందు మనకు తెలుసు, మన చిన్నప్పుడు పూర్వకాలం అలాగే వర్షాలు కురిశాయి, అందరూ సుభిక్షంగా ఉన్నారు. వర్షం వల్లనే కదా అందరూ సుభిక్షంగా ఉండేది. అందుకని అలా వర్షాలు కురియడానికి ఈ 3 కారణాలు తెలియజేస్తారు. బ్రాహ్మణులు,
నీతి నియమాలతో ఉండాలి, మహారాజు గారు నియమంగా ఉండాలి, మహిళలు నియమంగా ఉండాలి. మహిళ యొక్క కర్తవ్యం చాలా గొప్పది, మన శాస్త్రాలలో మనకు తెలియజేశారు. తన ఇంటిని కాపాడుతూ మన సంస్కృతిని మన సంప్రదాయాలను ముందు తరాలకు పంపిస్తూ ఉండాలి. ఇది గొప్ప బాధ్యత అండి, అందరికంటే గొప్పనైన బాధ్యత నీతి నియమాలతో ఉండడం అనేది. అందుకని ఈ విషయాలన్నిటినీ మనం ఆకలింపు చేసుకోవాలని మనకి ఈ శ్లోక మన పాశురము ద్వారా తెలియజేస్తున్నారు. కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుంబ శుక్కల్ నీంగాద శెల్వం నిరైందు అంటున్నారు. ఇక పాడి గురించి చెప్తున్నారు. పంట అయిపోయింది, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి కదా. పాడి అంటే ఏమిటి? ప్రతి ఇంట్లో గోవులు ఉండేవి, గోశాల నిండా గోవులు ఉండేవి. ఆ గోవు ఎలా పాలు ఇవ్వాలి? కుండలు పెట్టడం ఆలస్యం అటండి. బలమైన వ్యక్తి వెళ్ళి కూర్చొని పాలను పితకాలి. గోవు యొక్క 4 సిరలను పాలను స్వీకరించాలంటే ఒక చేతితో సరిపోదటండి, బలమైన వ్యక్తి వెళ్ళాలి. ఎందుకంటే ఆ గోవు అంత సమృద్ధిగా ఉండేది. బలహీనమైన గోవులు కాదు. ఇప్పుడు అసలు మన గోవును చూద్దామంటే కనిపిస్తుందా? కనిపించడం లేదు. గోమాత కనిపించడం లేదు. ఇదే బాధాకరం. ఇప్పుడు అటువంటి గో సంపద ఉండేదట. గోశాలకు వెళ్ళి బలమైన వ్యక్తి వెళ్ళి స్థిరంగా కూర్చోగలగాలట. స్థిరంగా కూర్చోలేకపోతే పిండలేడు.